సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడైతే మరింత పండగ వాతావరణాన్ని తలపించేలాగా కిషన్ రెడ్డి గారు వైఫ్ కావ్య కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ మనకైతే నిజంగానే కన్నుల పండుగగా ఉందని చెప్పొచ్చు. అసలే చాలా మంది కళాకారులు చాలా అందంగా ఉంది, ఇంక దానికి తోడు మరింత అందాన్ని తెచ్చారు కావ్య గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం, చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది యాక్చువల్గా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ అంతా ఎలా ఉండబోతోంది? మళ్ళీ రాబోతున్నారంటారా మోడీ గారే? మోదీ గారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు చేసిన డెవలప్మెంటే కానీ ఆయన స్కీమ్సే కానీ తప్పకుండా మన భారతదేశానికి 10 ఏళ్ల నుంచి ఆయన పరిపాలిస్తున్నారు. ఆయన అంటే ఏంటో మన అందరికీ తెలుసు. కాబట్టి ఈసారి కూడా ఆయన తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ అంతటా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు యాత్ర. చాలా భారీ రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసారి తప్పకుండా మేము 17 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుస్తాము. యాక్చువల్గా విజయ సంకల్ప యాత్రలో యాక్చువల్గా ప్రతి ఒక్క మగవాడి వెనక విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు అనేది అయితే నిజం. సో ఈసారి మీరు ఆయన వెనకాల ఉన్నారు, విజయం అయితే తథ్యమని మా అందరికీ అనిపిస్తుంది. ఒక మహిళగా మీరేం చెప్తారు? తప్పకుండా అండి, మన ఫ్యామిలీ అంటే మనము ఇంట్లో మహిళలు తప్పకుండా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. భర్తే కానీ పిల్లలే కానీ తప్పకుండా మన సపోర్ట్ అంటూ వాళ్ళకి ఉండాలి. ఎవరైనా ఏ మహిళ అయినా తప్పకుండా చేయాలి. మేడం, ఒక్క విషయం చెప్పండి. అంటే ఒక అధ్యక్షుని వైఫ్ గా ఎన్నో వినాల్సి ఉంటుంది, మన ఓన్ హస్బెండ్ గురించి కూడా ఎన్నో విమర్శలు ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? అంటే అనవసరంగా ఇందులోకి వచ్చారు అని ఎప్పుడైనా అనిపించిందా? అలా లేదు, మా ఆయన సేవ చేస్తున్నారు, ప్రజాసేవ అని గర్వంగా ఫీల్ అవుతారు? తప్పకుండా అండి. అంటే విమర్శలకి ఇంతవరకు కిషన్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయనకి ఎక్కడ కూడా విమర్శలు అంటూ రాలేదు. ఎందుకంటే ముందు నుంచి ఆయన చాలా సిన్సియర్గా చాలా హార్ట్ఫుల్గా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారు. అంటే కిషన్ రెడ్డి గారు ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక లీడర్గా అంటే ప్రజలందరినీ లీడ్ చేస్తూ మంచి సర్వీస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన గురించి నేను విమర్శలు ఇంతవరకు వినలేదు, చాలా తక్కువ. కాకపోతే ఆయన కష్టం అప్పుడు చూసినప్పుడు అంటే టైంకి తినకుండా నిద్రపోకుండా చాలా కష్టపడి పార్టీ సేవ పబ్లిక్ సేవ అంటూ చాలా సిన్సియర్గా చేస్తారు. ఆయన కష్టం చూస్తుంటే అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. మేడం, అంటే ఒక వైఫ్గా ఒక్క విషయం చెప్పండి మేడం. అంటే ఆయన పొలిటికల్గా చాలా బిజీ ఉంటారు. సో మీతో గడిపే సమయం చాలా తక్కువ ఉంటుందేమో అనుకోవచ్చు. బట్ మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఆ విషయంలో? 2 విధులా ఉంటుందండి. ఒకటేమో ఆయనకు అంత మంచి పేరు ఉండి ఈరోజు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అందరి జనంలో ఆయనకు చాలా మంచి పేరు ఉంది, గౌరవం ఉంది. అది చూస్తే మటుకు ఒక భార్యగా చాలా గర్వపడతాను, చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా టైం అంటారా, అది ఎట్లాగూ తక్కువగానే ఉంటుంది. సో దానికి అడ్జస్ట్ కావాలి. అలా అయినా అట్లా సాక్రిఫైస్ చేశాం కాబట్టి ఈరోజు ఆయన ఈ స్థితిలో ఉన్నారు. మేడం, చివరిగా చెప్పండి. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు అయితే బీజేపీ విజయం మాదే అంటున్నారు. సో మీరు కూడా వారి వైఫ్గా ఒక్కసారి చెప్పండి మేడం, బీజేపీ ఈసారి అయితే గెలుపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీదేనా? తప్పకుండా చెప్పాను కదా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈసారి కదా మళ్ళీసారి కూడా తప్పకుండా. కాంగ్రెస్ మహిళలకి అవి ఇవి అన్ని చేస్తాను అని చాలా వరాలు ఇస్తుంది అంటూ ఈ ప్రభుత్వాలు ప్రజల్ని మభ్యపెట్టి చాలా నష్టపోవడమే తప్ప అందులో నిజంగా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఉచితం అంటే ఉచితమే అనుకుంటున్నారు, కానీ వేరే విధంగా వాళ్ళ పైన భారం వేసి ట్యాక్స్లన్నీ వాళ్ళ ద్వారా కట్టిస్తూ ఉంటారు. ఇది ప్రజలకు తెలియట్లేదు. ఉచితాలు ఎక్కువ కాలం నిలవవు. ఉచితాలకు అలవాటు ప్రజలు డెవలప్మెంట్ కూడా చాలా ఆగిపోతుంది. కాబట్టి నేను ఈ ఉచితాలను అసలు ఎంకరేజ్ చేయను. అంటే మేడం, ఆ ఉచితాలతోనే వాళ్ళు ఒకసారి గెలుపు సాధ్యం చేసుకున్నారు కదా, మళ్ళీ ఈసారి అవే ఉచితాలు ఇస్తూ అమలు పరుస్తూ మేము గెలుస్తామని ధీమాగా ఉన్నారు. మరి ఏం చెప్తారు? చూద్దామండి, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడే కొత్త ఏం చెప్పలేము. ఉచితం 5 ఏళ్ళు కూడా ఇస్తారు అనే గ్యారంటీ కూడా లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే చెప్పి ప్రజల్ని మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు అంతే బ్యూటిఫుల్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్.